సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, సాయినాథుడు చాలాసార్లు ఇలా అంటుండేవారు, ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు, ఎవరైతే బాధలను ఓర్చుకున్నవారు నాకు చాలా ప్రీతిపాత్రులు అని చెప్పేవారు. వారు సమాధి చెందిన తర్వాత కూడా కొత్త లీలలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి భక్తుడికి ఎన్నో అన్ని లీలలనేవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూపిస్తున్నాడు. దీన్ని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నాడనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజంగా అదృష్టవంతులనే మనం చెప్పుకోవచ్చు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖముల యందు వస్తువుల యందు మమకారము పోగొట్టుకొనినచో వారి మనస్సులు భగవత్తార్పణములు కానిచో అది వారి దురదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావాల్సినది బాబా యందు హృదయపూర్వకమైనటువంటి భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావాలి. కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించున్నట్టు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కానీ ధ్యానము కానీ పూనుకొన్నచో దీనిని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకు వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ ఇంకా ఇతరుల బంధువులెవ్వరూ కానీ తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కొని ప్రయాణమును సాగించాలి. నిత్యానిత్యములు భేదములు తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖాలను త్యజించి మన బుద్ధిని మన మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలను. ఇతరులపై ఆధారపడట కంటే మన స్వయం శక్తి అందే మనము పూర్తి నమ్మకము ఉంచుకోవలను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యాలను గల భేదాలను పాటించదమో, ప్రపంచము అబద్ధమని తెలుసుకుందామో, దాని వలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగుతుంది. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహిస్తాము. వారు ఈ జగత్తును జయించి వారును ప్రపంచమునకు అతీతులని, అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారమును పొందేదము. వేయేల గురువు నామమును జపించుట వలన వారి స్వరూపమునే మనస్సునందు ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశము కలుగునట్టు చేసుకొనిన మనకది శాశ్వతానందమును కలుగజేయదు. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు ఏకనాథుడు వ్రాసినటువంటి గ్రంథాలను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించారు. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథాలను చదువుతూ ఉండేవాడు. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేవారు. ఒకనాడు ఉదయము బొంబాయి నుంచి చౌపాటీలోనున్నటువంటి కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుతూ ఉండేను. శ్యామ కాకా మహాజన్ని కూడా అచట నుండి శ్రద్ధతో భాగవతమును వింటూ ఉన్నారు. దీక్షిత్ ఏకాస్కందములోని ద్వితీయాధ్యాయము చదువుతూ ఉన్నాడు. అందు వృషభ కుటుంబములోని నవనాదులు లేదా సిద్ధులకు కవి